ఇగో ప్రియాంక గాంధీ రాష్ట్ర పర్యటన రద్దు. మీ మొక్కాలను చూసి ఆమె కూడా రాబుద్ది అవుతలేదు. ఎందుకంటే ఈ 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ కూడా ఇవ్వలేదట కదా అని తెలిసిపోయింది నాకు. ఏమన్నది ఆమె, ఎన్ని ఇచ్చింది ఇప్పటి వరకు అడగవచ్చు సహజంగా. ఎందుకంటే పార్టీ వీళ్ళది, ఆ పార్టీకి వీళ్ళు పెబ్బలు కాబట్టి సహజంగానే అడుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మనం మా అన్నగారు నేను ఇద్దరం కలిసి పర్యటన చేసి పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసినాం కదా. మరి ఈ 3 నెలల్లో రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లున్నది అని అడిగి ఉంటుంది. ఏమున్నది మేడం, ఆ ఆడోళ్ళు సిగలు పట్టుకొని కొట్టుకుంటాను, ఆ ఆటో డ్రైవర్లు చచ్చిపోయిన్లు, ఆ రైతుల పొలాలలో నీళ్ళు వస్తలేవు, ఆ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అన్నది అది ఇవ్వలేకపోయిండు, 500 గ్యాస్ సిలిండర్ ఇంతవరకు ఇవ్వలే. అదేవిధంగా మనము రైతు భరోసా కింద 7,500 రూపాయలు అన్నాం కదా మేడం, దాంట్లో ఇయ్యలే మేడం. ఇయ్యకపోగా రైతు బంధే ఇచ్చిండు, ఆ రైతు బంధులో 20 లక్షల మందికి వేసిండు, 70 లక్షల మందికి వేయలేదు మేడం అని ఇవన్నీ ఈ మేడం దగ్గర ఏ కరువు పెట్టుంటారు. ఇక మేడం ఏమంటారు, ఏది రేవంత్ రెడ్డి ఫోటో ఏదంటే, ఇక గిదే మేడం రేవంత్ రెడ్డి ఫోటో అంటే మంచిగానే చూసి అనుకున్నాం మనమే అంటే మన జుట్టకెళ్ళి వెళ్ళినట్టున్నాడు కదా అని ఇక నేను పర్యటనకు రద్దు పోర్రా మీరు అని చెప్పినట్టు ఉంటుంది. అందుకే రద్దు అయింది. అనివార్య కారణాలతో ప్రియాంక టూర్ రద్దు, క్యాన్సిల్ ఆట. 2 గ్యారంటీలను వర్చువల్ గా ప్రారంభించాను. మళ్ళీ చెప్తారు కొడతా గాడిది 2 గ్యారంటీలు అంటే. నిన్ననే రాత్రి ఎవరు చెడిపోయినారా రాత్రికి నిన్నటికి ఆడికే 2 హామీలు అమలుకి వర్చువల్ అని పెట్టు. అరే ఏమిరా నీకేమన్నా మతి మార్పు ఉన్నా అదిరా, నిన్నటికి ఆడికే చెడిపోతా అని గంటకు పోయి చెడిపోతారులే వీడు. గంటకు చెడిపోతాడు, నిమిషానికి చెడిపోతాడు. కాబట్టి ఇది పెద్ద ఆశ్చర్యం లేదు. మళ్ళీ ఇవాళ న్యూస్ చూస్తాడు, అబ్బో శిల్కా ప్రవీణ్ అన్న మళ్ళా 2 గ్యారంటీలు అంటే చెప్తాడు కొడతా అన్నాడు, మళ్ళీ 2 హామీలు రాయరా మీ దండం పెడతా అంటాడు. తమ్ముళ్ళారా మీరు ఈ శనిగాని పేపర్లో చేసేటోళ్ళు మీరందరూ నాకు తెలుసు. ఇట్లా రాయకుర్రు, మీ సిగ్గుపోతుంది. మీరు సబేటర్లు అనే ఇజ్జతి కూడా ఉండేది మీకు. 2 హామీలు అని రాయరు, 2 గ్యారంటీలు ఇచ్చిన మీకు సిగ్గు అనిపిస్తుంది సబేటర్లుగా. వాడు ఏదోటి చెప్తాం, మేము రాయడానికి ఇట్లా రాస్తామని చిలకప్రాయం తిడతాను రా అని చెప్పుర్రు. ఇజ్జతి లేని గాడులారా, వాడు చెప్పడానికి మంచిగా ఉన్నారు, మీరు రాసేదానికి మంచిగా ఉన్నారు. ఇక ఏమున్నది, ఏమి నాశనం అయి ఉన్నది, దాంట్లో ఏమి నాశనం అయింది. ఇక ప్రజలారా మరొకసారి మీ అందరు చెప్తాను, ఏమన్నా రాసిందా వీళ్ళు? అరే ఈ వాట్సాప్లో మంచి మంచి సలహాలు ఇస్తాను, అదేవిధంగా కొన్ని పెడతాను కూడా, వాటిని చదువుదామని. మీరు ఏదైనా సమస్యలు ఉంటే వాట్సాప్ కూడా పెట్టండి. దాంతో పాటు మీరు ఏం చేయాలంటే వీడియోస్ ఉంటే వీడియోస్ కూడా పెట్టండి. ఎందుకంటే నిన్న 2-3 చదవండి అన్న అని చెప్పిండ్రు, ఏమి నిలబడతలేదు. వచ్చిదే పంపిండు తమ్ముడు. ఇట్లా పరిష్కారాలు కూడా చెప్తాను అన్నట్టు. గీ తమ్ముడు ఏదో పెట్టిండు, అరే 9 నెంబర్లే వచ్చినాయట. 9 నెంబర్లు వచ్చినాయి కదా, ఇప్పుడు పెడతారు రాసుకోర్రిగా. మన జోలికి ఎవరు రావద్దు, మనం ఎవరి జోలికి పోవద్దు. మన జోలికి వచ్చిన ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. మీరు రోడ్డు పొంచి పోయి 10 సార్లు ఆగేస్తాం ఉదాహరణకు. ఇక మమ్మలను వెంటాడి వేధించి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని సూత్రి కొడుకులారా, ఇక మీ సంగతి ఉంటుంది. ఇదేనా 994440. యా ఓకే, గుర్తుకొచ్చింది. ఇదే 9405995532. ఇక ఈడెంత పాటు కాడా వీనికి ఫోన్ చేయరు. ఇక 5 నెంబర్లు 10 నెంబర్లు వచ్చినాయి. ఈ పోటుగాడు వేస్తాం తీస్తాం నెక్స్ట్ నువ్వే అంటాను. ఇప్పుడు ఇక నువ్వే ఈరోజు యూనిస్ ఛానల్కి దొరికిన బకరావి నువ్వే, మా ప్రజలకు దొరికిన బకరావి నువ్వే. ఈ గొర్రెను పీక్క తినుర్రిగా, వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వేసుకోవాలి. ఇక వాడు పీక్క తినుర్రి. విని తమాషాలు చెప్తాను, తమాషాలు. రేవంత్ రెడ్డి నీకు ఒక్కనికే ముఖ్యమంత్రి ఆరా, మాకు కాదా? మేము ఎన్నుకోలేదా? మేమేం అడుగుతాను? నీ పాలన
రేవంత్ మా కేసీఆర్ కంటే మంచిగా ఉండాలని పాలన అని కోరుకుంటాను తప్ప రేవంత్ రెడ్డిని ఒక్క మాట అన్నది ఇచ్చినావురా. ఎట్లా తిడతాడు వాడు, మనసులో పుట్టిన అట్ట తిడతాడు వాడు. నోరెవరికి లేదురా. పద్ధతిగా మాట్లాడుతుంటే అరే ఒరే అనిపోతావు. ఇక రాసుకో ఇక ఈ 9440599532. ఈ బకరగాడు ఎవడో ఎక్కడ ఉంటాడు, వీడి సేమ్ అచ్చం బాయా అన్నట్టే ఉన్నది నేను మాటలు. ఆ శివశంకర్ మాస్టర్ ఉండేది కదా, తక్కడి దిమ్ 1, తక్కడి దిమ్ 2. ఈ తక్కడి దిమ్ కానీ తక్కడి చేయరు.